దేవరాగం జ్ఞానయోగం వ్యాసపీఠం బహువేదశాస్త్రం బోధామృతహిత శ్రీమన్నారాయణం శివగౌరీ సంభాషిత సకల పురాణం అష్టాక్షరి పంచాక్షరి మంత్రావరణం అఖిల దేవతా సంస్తుతి పారాయణం జయ మంగళకరమీ ప్రవచన శ్రవణం అనుదినము శుభము సుఖము జీవన గమనం దేవరాగం జ్ఞానయోగం ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. జై శ్రీమన్నారాయణ. ప్రియ భగవద్బంధువులారా, భక్తి భగవద్గీతలో ప్రధానమైనటువంటి ప్రతిపాద్య అంశం. ఇది ఈ 18 అధ్యాయాల గ్రంథంలో మధ్యలో సురక్షితంగా పెట్టాడు భగవానుడు. 9వ అధ్యాయంలో దాన్ని చెప్పాడు. ఇది ఎంత గొప్పదంటే, తెలివి జ్ఞానము అనేది ఎక్కడైనా ఉంది అని అంటే అలాంటి జ్ఞానానికి అంతటికీ కూడా, జ్ఞాన రాశికి అంతటికీ కూడా ఇది రాజు లాంటిది, అంత విలువైనది కనుక చాలా జాగ్రత్తగా పదిలంగా పెట్టదగినది. పదిలంగా పెట్టుకోవలసిన వాటన్నింటిలోకి కూడా చాలా గొప్పది. అందుకోసం దీనికి గుహ్యము, రాజగుహ్యము అని పేరు పెట్టారు. రాజ విద్య, రాజగుహ్యము అని భక్తికి పేరు అన్నమాట. ఇది ఎంత గొప్పదో, ఇది కలిగిన వాడు ఎంత గొప్పవాడో, ఇది కలిగిన వాడి విషయంలో తాను ఎంత గొప్పగా ప్రవర్తిస్తాడో, వీటన్నిటినీ కూడా చక్కగా స్పష్టంగా భగవంతుడు చెప్పిన అధ్యాయం 9వ అధ్యాయం. దాంట్లో కూడా సారభూతమైనటువంటి తాత్పర్యాన్ని భగవంతుడు చెప్పిన శ్లోకం 25వ శ్లోకం. ఏమిటా శ్లోకం అంటే, ఈ భగవద్గీతలో ఆయన అన్ని రకాల కార్యాలు చేసేటటువంటి వ్యక్తులకి కూడా వాటిని స్వీకరించే వ్యక్తిగా నేనున్నప్పుడు అవన్నీ పవిత్రాలు అవుతాయి. నన్ను కాకుండా ఇతరులకు ఎవరికైనా అని వాడు చేస్తే అవన్నీ కూడా అపవిత్రములు అవుతాయి. ఎందుకు అవుతాయి అపవిత్రాలు అంటే, నాకు కాకుండా చేసేది ఏదైనా తాత్కాలికమైన వాటి కోసం చేసేది అవుతుంది కనుక అది తాత్కాలికం అవుతుంది. అనుభవించే అనుభవం కూడా తత్కాలానికే పరిమితం అవుతుంది. కాలావచ్ఛిన్నము కానివాణ్ణి నేను ఒక్కడనే. కాలం అనేటటువంటి దాని యొక్క పెత్తనం చలాయించడానికి అవకాశం లేనివాడిని నేను ఒక్కడనే. అందుకే ఆయన పేరు అనంతుడు అని పేరు. అనంత చేత అనంతుడిని నేనే కనుక నా విషయంలో చేసేది ఏదైనా ఉత్తమమవుతుంది. కృష్ణం ధర్మం సనాతనం అంటారు. కృష్ణుణ్ణి గురించి ఏది చేసినా అది సనాతనము అవుతుంది, అది మంచి పని అవుతుంది, శాశ్వతమైనది కూడా అవుతుంది. ఏం చేయాలండి? చాలా పెద్ద గొప్ప కష్టపడి పని ఏమైనా చెయ్యాలేమో అంటే అలాంటిది ఏం అక్కర్లేదయా.
నన్ను గురించి చేసేది ఏదైనా నా దగ్గరికి చేర్చేదిగానే ఉంటుంది అని చెప్పి 26వ శ్లోకంలో పత్రం పుష్పం ఫలం తోయం యో మే భక్త్యా ప్రయచ్చతి తదహం భక్త్యుపహృతం అస్నామి ప్రయతాత్మనః. పత్రం కానీ, పుష్పం కానీ, ఫలం కానీ, జలం కానీ ఎవడు నాకు అతిశయించిన ప్రేమతో సమర్పిస్తాడో, ఎవడైనా కానీ దానిని కూడా అంత ప్రేమతోటి నేను స్వీకరించడమే కాకుండా వాడికి అది నిరంతరము నిత్యము అయినటువంటి ఆనందాన్ని ఇచ్చేటట్లుగా మారుస్తా, వాణ్ణి కూడా అట్లాంటి దాన్ని పొందగలిగే యోగ్యుడిగా తీర్చిదిద్దుతా అని భగవంతుడు ఈ 26వ శ్లోకంలో వాగ్దానం చేస్తున్నాడు. మనకు తెలుసు చాలామంది అన్నీ అర్పించలేరు, పర్వాలేదు ఏ ఒక్కటైనా చాలయా అంటే, మరి ఆయన అన్నీ చెప్పాడు కదా, పత్రం పుష్పం ఫలం తోయం అంటే ఇందులో ఏ ఒక్కటైనా చాలు అని చెప్పడం కోసమని. అంటే మరి అలా అర్పించిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఉన్నారు. ఒక్కటి అర్పించి రక్షణ పొందిన వాళ్ళు ఉన్నారండి ఇందులో. పత్రం, ఒక చిన్న పత్రాన్ని అర్పించి రక్షణ పొందిన వ్యక్తి మనకందరికీ చాలా ప్రసిద్ధం, ద్రౌపది. మన చరిత్ర వినుంటాం. అరణ్యవాసం చేసే రోజుల్లో ఎలాగైనా వీళ్ళని నానా ఇబ్బందుల పాలు చేయాలి అనే ఉద్దేశంతో దుర్యోధనుడు దుర్వాసుడు అనేటువంటి ముక్కోపిగా ఉండే ఒక మహర్షిని 10,000 మందితో పంపించాడు వాడి దగ్గరికి. అది కూడా సమయం చూసి మరీ పంపించాడు. ద్రౌపది ఆహారం తీసుకున్నట్టయితే ఆవిడ దగ్గర ఉండే అక్షయ పాత్రలోంచి ఆ రోజుకి ఇంకా భోజనం రాదు. అది తను తీసుకోనంత వరకు ఎన్ని 100 మంది, ఎన్ని 1000 మంది వచ్చినా అందరికీ కావాల్సిన ఆహారాలన్నింటినీ అది ఇస్తుందట. కానీ చివరి తను తీసుకుంటే మాత్రం ఇంకా ఆ రోజుకి సమాప్తము, దాంట్లో ఇంకేం రాదు. ఆవిడ అందరికీ పెట్టి చివరి తీసుకునేది. అలా చివరి తీసుకునే సమయం దాకా చూసి ఇంకా ఆవిడ తీసుకోవడం కూడా పూర్తయిపోయింది అన్న టైంకి ఈ దుర్వాసుడిని పంపించారు. సరే, దుర్వాసుడిని స్నానం చేశారండి ఏ లోపలను అని పంపించాడు ధర్మరాజు గారు. వచ్చి భార్యతో చెబితే, అయ్యో నేను పుచ్చేసుకున్నాను, ఈ వాటికి మరి ఇంకేం రాదే, ఇప్పుడు ఏం చెయ్యాలి? మరి ఏం చేయాలంటే మరి ఎట్లాగా అంటే, ఎట్లాగంటే పాత్రలో కూడా కడిగి పెట్టేశాను. ఎప్పుడైనా ఆపద వస్తే భగవంతుడిని స్మరించడమే మనందరికీ అలవాటు. కానీ ఆపద వచ్చినప్పుడు ఆవిడకి కూడా పాపం వెంటనే కృష్ణుడి జ్ఞాపకం వచ్చాడు. స్మర్తవ్య భగవాన్ హరి, స్మరించాల్సింది హరినే కనుక, హరి నన్ను కాపాడవయ్యా కృష్ణ అని ప్రార్థన చేసింది. సరే, చెల్లెలు చేసిన ప్రార్థనకి కరిగి కృష్ణుడు అక్కడికి వస్తూనే, ఆకలేస్తోంది చెల్లాయి, నాకేమైనా కాస్త పెట్టవాయి అన్నాడు ఆయన. ఏం పరాచకాలు ఆడుతున్నావా, నేను పిలిచింది ఎందుకు నేను ఇప్పుడు? ఏమీ లేదయ్యా, ఈ పూట అన్నీ అయిపోయింది, 10,000 మంది వాళ్ళు స్నానానికి వెళ్ళారు, ఇప్పుడు మరో క్షణంలోనే వచ్చేస్తారు, వాళ్ళకి ఏం పెట్టాలి? అసలే ఆయన ముక్కోపి. అబ్బబ్బా అవన్నీ తర్వాత పక్కన పెట్టవయ్యా, ముందు నాకు కాస్త ఆకలేస్తుంది, ఏమన్నా ఒక పెట్టు, కొంచెం ఏదైనా కొద్దిగాను తినడానికి. ఏం లేదన్నా, ఏమీ లేదని చూడవయ్యా, ఆ పాత్రలో ఏదైనా ఉంటుంది చూడు అన్నది. చూడు అన్నాడు కనుక ఆ పాత్రలు దొరికింది. తీరా చేసి ఆ పాత్ర తీసి దాంట్లో చూస్తే ఓ పక్కన చిన్న ఆకు, తోటకూర ఆకు లాంటిది, ఒక కరివేపాకు ఆకు లాంటిది వాడు పక్కన అంటుకుని కనిపించింది. తీసుకున్నాడు ఆయన. మొత్తం సర్వలోకాలు తృప్తి పడుగాక అని వేసుకున్నాడు ఆయన. అయిపోయింది అంతే. వెళ్ళి పట్టండి ఈసారి వాళ్ళు అన్నాడు. ఇంకేం వస్తారు వాళ్ళు? వాళ్ళకి అప్పుడే కడుపులన్నీ నిండిపోయి అప్పుడే ఆబ్దికం భోజనం చేసినట్టుగా వాళ్ళకి తేనుపులు వస్తున్నాయి. పాపం లోపలంతా ఆయాసం వస్తుంది, భుక్త ఆయాసంలాగా. తడిగుడ్డ పొట్ల మీద వేసుకుని విసినకర విసురుకుంటూ పడుకున్నారు ఆ నది ఒడ్డునే వాళ్ళు, స్నానానికి వెళ్ళిన వాళ్ళు. కాస్త ఆకు, ఒక ఆకుని ఇచ్చి భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని పొందగలిగింది ద్రౌపది. పత్రం, పుష్పం, పుష్పాన్ని సమర్పించి ఆయన అనుగ్రహాన్ని పొందిన వాళ్ళు ఎవరు ఉన్నారు?
మనకి చరిత్రలో. గజేంద్రుడి కథ మనం వినుంటాం. పుష్పాలు నదిలో చూశాడు ఆయన, అక్కడ ఒక చిన్న పుష్కరిణిలో. ఆ పుష్పాలు చాలా బాగున్నాయి, బాగున్నది ఏది చూసినా భగవంతుడికి అర్పించాలి అనే మనస్సు కలిగిన మహనీయుడు ఆయన. కాసిన ఆ పుష్పాలని తీసాడు, ఇలా పెక్కలించాడు లోపల దాకా వెళ్ళి నీళ్ళల్లోకి. కానీ అందులో మొసలుంది అనే విషయం పాప ఆయనకి తెలియలేదు. ఆ మొసలు పట్టింది 1000 సంవత్సరాల కాలం. దాంతో దెబ్బలాడుతూనే ఉన్నాడు, ఫైట్ చేస్తూనే ఉన్నాడు. చుట్టూ ఉండేటటువంటి మొదట తనతో పాటు స్నానానికి వచ్చినటువంటి మిగతా ఏనుగులన్నీ కూడా వెళ్ళిపోయి విసుగొచ్చి. కానీ ఇంక ఇతన్ని కాపాడడానికంటూ ఎవ్వడూ లేడు, ఒక్కడే పాప ఏనుగు. ఆ మొసలతోటి అది లోపలికి లాగా, ఈయన బయటికి లాగా, అది లోపలిలాగా. గ్రహ ఆకర్షతే జలే గజ ఆకర్షతే తీరే అని, ఇది ఇట్లా ఆగుతుండగా అది అట్లా ఆగుతుండగా పాపం ఆ యుద్ధం సాగుతూ ఉంది. ఎవడైనా రక్షిస్తాడేమో అని గజేంద్రుడు ప్రయత్నం చేశాడు, ఎవడో రక్షించలే. ఇంకా చివరికి మూల కారణం ఎవ్వడో, అనాది మధ్య లయుండెవ్వడో అంటూ పిలిచాడు ఆయన. హరి కదిలొచ్చాడు వైకుంఠం నుంచి, వచ్చాడు, చూశాడు ఆ గజేంద్రుణ్ణి నీళ్ళల్లో 1000 ఏళ్ల నుంచి. అలాగ పాపం కాళ్ళంతా పాచిపోయి గీచిపోయి ఎలా ఉన్నాడో తెలియదు మనకి. కానీ ఇప్పుడు ఏదైనా పిలిచాడు, కాపాడాలి, ఏం చేయాలి? సరే ఏందయా అని అడిగాడు ఆయన. నిన్ను రక్షించమంటావా? శరీరం కష్టపడుతుందా, బాధ కలుగుతుందా, భయంగా ఉందా, ఇబ్బందిగా ఉందా, నిన్ను కాపాడమంటావా అంటే పాపం గజేంద్రుడు చెప్పాడండి ఒక మాట. నాహం కళేబరస్యాస్య త్రాణార్థం మధుసూదన కరస్థ కమలాన్యేవ పాదయోః అర్పితుం తవ. నీ పాదాల మీద ఈ పువ్వులు అర్పించాలి అని నేను అనుకున్నా. ఈ పువ్వులు నీవి అన్న తర్వాత నీ పాదాలకి చేరాలి తప్ప మరొక చోట పడ్డానికి వీల్లేదు. అలా వీలు లేదని వాటిని పట్టుకుని నేను పాకులు ఆడుతున్నాను. నేను నీ పాదాలకే చెందాలి అని, అంతే తప్ప నువ్వు వచ్చి ఆ పువ్వులు నీ పాదాల మీద వేయించుకుంటే సరిపోయా. తర్వాత దీనికి శరీరానికి ఏమైనా నాకేం పెద్ద ప్రాబ్లం లేదయా అని డిక్లేర్ చేశాడు. పుష్పాలు అర్పించాడు. సరే దాన్ని మరి పుష్పాలు వేయించుకోవాలంటే ఏం చేయాలి? గబగబా వచ్చేసి పాదాలు పెట్టేసా, వేసేసే ఇకమాన్ అంటే లాభం లేదు కదా. ముందర అతనికి కలిగినటువంటి ఆనందంతో వేయాలి కదా పుష్పాలు వేయాలంటే. ఏదో ఏడుస్తున్నావు, బాధపడుతున్నావు, అలాగేదో డ్యూటీ లాగానో. చూడండి కొంతమంది పూజ చేస్తుంటారు, ఏదో నారాయణ నమః అలా వేయకూడదు కదా. వేసేది ఏదో ప్రేమతో వేయాలి. ప్రేమతో వేయాలంటే అతనికి ఆనందంగా ఉండాలి. ఆనందంగా ఉండాలంటే శరీరక కష్టం ఏది లేకుండా ఉండాలి. అది ఉండాలంటే పట్టిన మొసలి పట్టు తొలగించాలి. జాగ్రత్తగా పట్టుకొని ఆ మొసలి తలని, ఆ ఏనుగు కాలిని రెండింటిని పట్టుకొని జాగ్రత్తగా ఒడ్డుకి తెచ్చి, ఎక్కడ చెదిరిపోయి కాలు మళ్ళీ ఏదో పాడైపోకుండా ఉండేట్టుగా దాని లోపల పెట్టి మొసలి తలని కోసి పట్టిన పట్టుని జాగ్రత్తగా విడదీసి దాన్ని కాస్త పక్కన బారేసి బట్ట తీసుకుని ఆ బట్టని ఆవిరి పట్టి ఉప్పు 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 అని పాప ఆ పాదం మీద అద్దితే ఆ పాదానికి లోపలుండే ఎముకలు అంటుకొని మాంసము నిండి చైతన్యం వచ్చి అప్పుడు దానికి పుష్టి ఏర్పడితే అప్పుడు అది ఆనందిస్తే అప్పుడు ఆనందించావా కమాన్ ఇప్పుడు వచ్చి పుష్పాలు అప్పుడు వేయించుకోండి. పుష్పం కేవలం పుష్పం ఒక్కటే అంతే. కష్టపడుతూ చేయించుకోడైనా పుష్పాలు ఆనందంతో సమర్పించేటట్టుగా చేసుకున్నాడు గజేంద్రుడి విషయంలో. వాడికి కావలసినటువంటి అనుగ్రహాన్ని ఇచ్చాడు. ఇప్పటికీ మనం తలుచుకునేటట్టుగా ఉన్నాడు గజేంద్రుడు. పుష్పం ఫలం, ఫలములు ఇవ్వడంలో ప్రసిద్ధమైనటువంటి మహానుభావురాలు శబరి. ఎంత అదృష్టం అండి. దానికి సమ్యక్ భోజనం అని పేరు పెట్టారు. దాన్ని శబరి దగ్గరికి వెళ్ళి తిన్నటువంటి భోజనానికి పేరు సమ్యక్ భోజనం.
సమ్యక్ భోజనం, సగుణ భోజనం, సహభోజనం అని భగవంతుడు 3 రకాల భోజనాలు చేసేటండి ఆయన. ఏమిటది? మొదటిది సమ్యక్ భోజనం. ఎవరు పెట్టారు సమ్యక్ భోజనాన్ని అంటే శబరి పెట్టిందండి. శబరి పెట్టింది. ఏం పెట్టింది ఆవిడ? ఏమో మనకి వాల్మీకంలోకి పెడితే ఆవిడేం పెట్టినట్టు ఇట్టినట్టు మనకైతే ఏం లేదు. ఆయన తీసుకువెళ్ళి ఆయనకి అన్నీ చూపించి అన్నీ చూసిన తర్వాత రామా తృప్తి కలిగిందా లేదా ఇంతవరకు నేను చూపించిన అన్నీ చూశాక అని అడిగింది ఆవిడ. అంటే సరే కలిగిందా లేదా అంటే అన్నది అలాగే అది కలిగింది లేదు. మరైతే పంపించేసేదాన్ని ఇంకా అంతే. సరే వెళ్ళిపోయింది. అంటే శబరి నిజానికి ఏం పెట్టినట్టుగా అయితే ఏం లేదు. కానీ ఆవిడ రాముడిని చూసి ఎంతకాలానికి వచ్చాం, గురువుగారు చెప్పారు కదా నీకు ఇక్కడికి వచ్చినప్పుడు నిరాశ కలగకూడదు అనే ఉద్దేశంతో నన్ను ఉండి మా గురువుగారి ప్రభావాన్ని నీకు చూపించి రమ్మని మా గురువులు చెప్పారా, అందుకోసం ఉన్నాను రామా నీ కోసం. చూడు ఒకసారి అన్నీ ఆచార్య వైభవాన్ని రామచంద్రుడికి మనస్సుకి నచ్చేటట్టుగా పట్టేటట్టుగా ఆవిడ చూపించి ఆ తర్వాత రాముడు తృప్తి పడ్డాను అన్న తర్వాత ఓ చిన్న చీటీ కూడా రాయించుకుని ఏమని శబరి రామచంద్రుడిని పూజించను. ఇలా రేపు పొద్దున మళ్ళీ మా గురువారి దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆయన అడుగుతారు కదా నన్ను రాముడిని సరిగ్గా పూజ చేసావా అని. మరి ఏదో నేను ఒక గుర్తింపు అయితే చూపించాలి కదా. రసీట్లు రాసి ఇచ్చేటటువంటి మొదటి ప్రాబబ్లీ సిస్టమ్ అక్కడే ప్రారంభమైనట్టుందండి. శబరి దగ్గరే ప్రారంభమైనట్టుంది. ఇప్పుడు అందరికీ రసీట్లు ఇవ్వకపోతే డబ్బులు కూడా ఇవ్వవద్దు అవుతాం. కానీ మొదట ప్రారంభం చేసింది శబరి. ఆవిడ అడిగింది నాకు రాసివ్వయా అంటే పాపం రాసి ఇచ్చాడు. శబర్యా పూజిత సమ్యక్, చక్కగా పూజలు అందుకోనేను. ఎవరు అందుకోనేను? రామ దశరథాత్మజ, రాముడు అనేటటువంటి పేరు కలిగిన దశరథుల వారి యొక్క కుమారుడు. శబర్యా పూజిత సమ్యక్, ఇది ఆవిడ కోరుకుంది. అలాగే ఆయన రాసిచ్చాడు. తర్వాత ఆవిడ తీసుకుని రాముడు చూస్తూ ఉండగా రాముడు పంపించనవసరం లేకుండా యోగాగ్నితోటి ఆవిడే బయలుదేరి వెళ్ళాడు. అక్కడ దాంట్లో చెప్తారన్నమాట, శబర్యా పూజిత సమ్యక్ రామ. ఇది సమ్యక్ భోజనం, చక్కగా ఆవిడ పెట్టినటువంటి భోజనం, ఆచార్య వైభవం అనే భోజనాన్ని పెట్టింది రాముడికి. దాన్ని ఆయన ఆరగించాడండి. సరే దాన్ని మరి ఏదో ఇలా చెప్తే మరి అది పూర్తి అర్థం కాదు కనుక అదేదో పండ్ల కింద ఉంటే దాంట్లో పండులో పెట్టి ఇవ్వడానికి వీలవుతుంది కనుక అని ఏదో రేగుపళ్ళని పెట్టారనుకోండి మన వాళ్ళు తర్వాత కాలంలో. ఇది ఫలము. తాను చేసుకున్నటువంటి కర్మ ఫలాలన్నీ కూడా ఆచార్యార్పణము కావించి కేవలం ఆచార్య ఆజ్ఞ మాత్రమే తనకి కర్తవ్యమనే నిర్ణయం తీసుకుని రాముడి కోసమనే ఎదురు చూస్తూ ఇలాగ చేసినటువంటి భోజనం, రాముడు చేసిన భోజనం సమ్యక్ భోజనం అని అంటారు. ఇది ఒక భోజనం. రెండవది సగుణ భోజనం అని ఒకటి ఉందండి. ఈ సగుణ భోజనాన్ని ఎవడు పెట్టాడు? విదురుడు పెట్టాడు. ఏం పెట్టాడు విదురుడు? తొక్కలు పెట్టాడు, అరటి తొక్కలు పెట్టాడు. మనవాడు చక్కగా తినేసి వచ్చాడు. దుర్యోధనుడి సభలోకి వచ్చేటప్పటికి దుర్యోధనుడికి ఒళ్ళు మండి, ఏమయ్యా నువ్వు పుండరీకాక్షుడు అంటారు, నీకు పెద్ద పెద్ద కళ్ళు ఉన్నాయంటారు, మేమంతా నిలబడి ఉన్నాం, ఇండ్ల ముందర అర్ఘ్యం ఇద్దామని నీకు అందరిని దాటుకుంటూ పోయావు, పూర్ణ కుంభాలన్నీ మేము పట్టు కూర్చుంటే మా దగ్గర ఎవరి దగ్గర రాకుండా ఎక్కడికి వెళ్ళావు నువ్వు అంటే, వీధురుడి ఇంటికి వెళ్ళానయ్యా. ఆయన దగ్గరికి ఎందుకు వెళ్ళావు? ఆ శూద్రుడింటికి. వాడి పెట్టింది ఎందుకు తిన్నావు? వృషల భోజనం. కిమర్థం వృషల భోజనం అని అడిగాడండి. అడిగితే ఏదో వచ్చాను కదా పాత మిత్రుడు చూసిపోదామని ఏదో చెప్తే మంచిగా సరిపోయి ఉండేది. కానీ అలా చెప్పలేదండి.
విదుర అన్నాని బుభుజే, విదురుడు పెట్టిన అన్నములని తినెను. ఎలాంటివవి? శుచీని గుణవంతిచ, శుచీని శుచి కలిగినవి, శుభ్రత కలిగినవి, గుణవంతిచ చక్కటి రుచి కలిగినవి, రుచి శుచి కలిగినవి. ఏమిటి? అరటిపండు తొక్కలు అవి రుచి శుచి కలిగినవా? అంటే బాహ్య పదార్థం ఏది అనేది కాదు ప్రధానం. ఎంత ప్రేమతోటి, ఏ రకమైన శ్రద్ధతోటి ఆయన పెట్టాడు, ఇదే ప్రధానం. అందుకోసమని అది సగుణ భోజనం అని పేరు పెట్టారు. మంచి గుణములు, మంచి మంచి గుణములు కలిగినటువంటి పదార్థములు, మంచి రుచి శుచి కలిగిన పదార్థములు అవి ఆయనకి. మనకి పైనే కనిపిస్తాయి, మనకి లోపలుండే భావాలు కనిపించవు. ఆయనకి భావాలే కనిపిస్తాయి, పైన ఉండే పదార్థాలు కనిపించవు. అందుకే అది విదురుడు పెట్టింది సగుణ భోజనం అని పేరు పెట్టారు. సగుణ భోజనం. మరి ఇంకొకటి సహభోజనం అని ఇంకోటి ఉంది. సహభోజనం ఏమిటి? సహభోజనం ఎప్పుడు తిన్నాడు? సహ అంటే కూడా అని అర్థం. ఎవరితోడు కూడా తిన్నాడు ఈయన? ఏమోనండి, పట్టాభిషేకం అయిపోయిన తర్వాత సుగ్రీవుడు గారితో, విభీషణుడితో, అన్నీ ఆయనో రాజు ఈయనో రాజు కదా. సుగ్రీవుడు కిష్కింధకి రాజు, విభీషణుడు లంకారాజు. సరే, ఇప్పుడు వచ్చి ఈయన అయోధ్యకి రాజు అయ్యాడు. అంచేత రాజులు ముగ్గురు కూర్చుని సహభోజనం చేసి ఉంటారేమో అనండి. కాదండి అన్నారు. మరి ఏం భోజనం చేశాడు ఈయన అంటే, అడవిలోకి బయలుదేరాడు రామచంద్రుడు. 14 ఏళ్ళు ఇంకా అడవుల్లో తిరగాలి. పెద్ద పరిచయం లేదు, అడవంటే ఏమిటో తెలియదు ఇప్పుడు వీళ్ళకి. సరే, బయలుదేరారు ముగ్గురు. శృంగిబేరపురం దగ్గరికి వచ్చేటప్పటికి గుహుడు వచ్చాడండి. అక్కడ ఆటవిక రాజు. రామచంద్రుడు వస్తున్నాడని తెలిసి ఆనందంతో మొత్తం పళ్ళు, పాలు, తేనెలు, రకరకాలైనటువంటి పదార్థాలు అవన్నీ కూడా చక్కగా తీసుకుని రామచంద్రుడి దగ్గర తీసుకొచ్చి సమర్పించారు. రామా, రాక రాక వచ్చావయ్యా మా గూడెనికి, ధన్యులం అయ్యా మేమంతా అని వాటిని స్వీకరించమని చెప్పాడు. అయితే ఆయన అసలు నడిచి వచ్చావు కదా, ఎందుకంటే మాకేం కావాలి? పద్భ్యాం అభిగమాశ్చైవ స్నేహ సందర్శనేన చ అర్చితాశ్చైవ హృష్టాశ్చ భవత సర్వదా వయం అని సరే. అర్చితా హృష్టా ఇవి రెండు కూడా పాస్ట్ టెన్స్లే. ఆరాధన అయిపోయింది, మేము సంతోషం కూడా చేసి పొందేసాము, అయిపోయినట్టే. ఇంకా వేరేం తినాలి కనుక ఏం అవసరం లేదని. కానీ ఆవేళ తన కోసం వచ్చినటువంటి గుహుణ్ణి చూసి ఆయన ఎంత ఆనందపడో అమాంతం ఆలింగనం చేసుకుని, అబ్బా, నాకు ఇంతకాలానికి యోగ్యుడైనటువంటి ఒక మిత్రుడు దొరికాడు సుమా అన్నాడు. గుహేన సహితో రామ, గుహుడుతోటి కలిసెను. ఆయన ముగ్గురినే ఆలింగనం చేసుకున్నదండి. సీతమ్మ తన ప్రియపత్ని, 2 గుహుణ్ణి ఆలింగనం చేసుకున్నాడు ఆయన. 3 హనుమంతుడిని ఆలింగనం చేసుకున్నాడు. తనకి ప్రాణం పోసినవాడు ఆయన, అందుకోసం అని. గుహుణ్ణి తనకి ఆప్తమిత్రుడయ్యాడు ఆయన, అందుకోసం ఆలింగనం చేసుకున్నాడు ఆయన. గుహేన సహితో రామ. సంక్షేప రామాయణంలో చెప్తాడు వాల్మీకి భగవాన్, లక్ష్మణేన చ సీతయా. అసలు ఆ అడవిలోకి బయలుదేరింది సీతమ్మతోటి, లక్ష్మణుడితో కలిసి బయలుదేరాడండి. వాళ్ళిద్దరు తనతో పాటు ఉన్నారు. గుహుడు మళ్ళీ 2 రోజులు అయిన తర్వాత కలిసినవాడు. కానీ రాముడికి అప్పటిదాకా తాను అనాథనైపోయానా, ఒంటరివాడిని అయిపోయానా అనే ఫీలింగ్ ఉండేదిట. అంటే మరి వీళ్ళిద్దరు వెనకాల ఉన్నారు, కానీ ఉన్నా వీళ్ళు కనిపించలేదండి ఆయనకి. ఎప్పుడైతే గుహుడి దగ్గరికి వెళ్ళి తాను గుహుడిని కలిశాడు, గుహేన సహిత, గుహుడితో కలిసిన తర్వాత అప్పుడు లక్ష్మణేన చ సీతయా చ,
సీతమ్మతో కానీ లక్ష్మణుడితో కానీ కలిసి ఉన్నాను నేను అనేటటువంటిది ఆయనకి ఏనాడు జరిగిందో, అంటే గుహుడితో కలవడం అనేది అప్పుడు సీతమ్మతో ఉన్నట్టుగా, అప్పుడు లక్ష్మణుడితో ఉన్నట్టుగా, అప్పుడు వాళ్ళిద్దరు కనిపించారు. గుహేన సహిత గుహుడితో కలిశాడైన అప్పుడు లక్ష్మణేన చ సీతయ, అప్పుడు పక్కన ఉండే లక్ష్మణుడు సీతమ్మ కూడా అమ్మయ్య ఉన్నారు అన్నట్టు అనిపించింది అంటాడు వాల్మీకి. ఇది గుహుడితోటి కలవడం వల్ల కలిగినటువంటి ఒక తృప్తి. ఇదో భోజనం. ఏం భోజనం ఇది? సహభోజనం అంటారు. గుహుడితోటి సహభోజనం. విదురుడి దగ్గర సగుణ భోజనం, శబరి దగ్గర అది సమ్యక్ భోజనం. సమ్యక్ భోజనం అని 3 రకాలైనటువంటి భోజనాల గురించి తమాషాగా చెప్తుంటారు. ఇందులో ఫలములను అర్పించింది అని శబరిని గురించి చెప్పడం మనకి తెలుసు. సరే, విదురుడి గురించి మనం విన్నాం, అరటిపండ్లు అర్పించిన వాడు. మరి తోయాన్ని అర్పించిన వాళ్ళు ఎవరున్నారు? నీరు. అబ్బో, నీరుని అర్పించిన వాళ్ళు చాలామంది ఉన్నారండి. ఆయనకి రంతిదేవుడి కథ మనం విని ఉంటాము. రంతిదేవుడని మహానుభావుడు. ఆయన తపస్సు చేసి మంచి ఒక దీర్ఘకాలిక ఉపవాసం చేసుకుని ఆ తర్వాత పారణం చేద్దాము, ఇంకా ఉపవాసాన్ని కంప్లీట్ చేద్దాము అని అనుకున్నప్పుడు భగవంతుడు ఒక వృద్ధ బ్రాహ్మణ రూపంలో వచ్చి, అయ్యా ఆకలి వేస్తోంది అంటే, ఇంత రోజుల తర్వాత తిందాం అనుకుని పెట్టుకున్న కాస్త ఆయనకి ఇచ్చేసాడు. సరే పోనీ కాస్త మంచినీళ్ళు తాగుదాం అంటే, అయ్యా దాహం వేస్తోంది బాబు అంటే మళ్ళీ ఆ నీళ్ళు కూడా ఇచ్చేవాల్సి వచ్చింది. ఆ నీళ్ళు ఇచ్చిన తర్వాత భగవంతుడికి అతని శ్రద్ధని పరీక్షించి పరిశీలించిన తర్వాత ఉండే నిష్ఠ తెలిసింది, ఆనందించాడు అని మనకి చరిత్ర. తోయాన్ని అర్పించిన వాడైన, జలములను అర్పించినటువంటి వాడైన. సో మనకి చరిత్రలో ఈ పత్రం, పుష్పం, ఫలం, తోయం ఇలాంటివి ఇచ్చినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారండి. అందులో ఏది అర్పించినా, ఎలా అర్పించినా ఆ నిరతిశయ ప్రేమతోటి కనుక అర్పిస్తే ఆయన అంతే రకమైనటువంటి ప్రేమతోటి తాను కూడా ఒళ్ళు మరచి దాన్ని స్వీకరించగలిగే స్థితిలో, అది ఎప్పుడు జ్ఞాపకం పెట్టుకునే స్థితిలో ఉంటాడు సుమా. భక్తి ఇద్దరిని కూడా వాళ్ళు మరిచిపోయేటట్టు చేస్తుంది, వాళ్ళు వికరించేటట్టుగా చేస్తుంది అని భక్తి గొప్పతనాన్ని చెప్తుంది. 9వ అధ్యాయం 26వ శ్లోకం తెలుసుకుందాం. జై శ్రీమన్నారాయణ.